వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే ఒక వ్యక్తి వల్ల మీ జీవితమే రేపటి రోజులు తలకిందులు కాబోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు, రేపటి రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి రేపటి రోజున ప్రతికూలంగా ఉండేటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే రేపటి రోజున వీరికి ఒక వ్యక్తి వల్ల జీవితం కూడా తలకిందులుగా మారబోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి ఆ వ్యక్తి ఎవరు, వీరి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. రేపు మీ జీవితంలో జరగబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి కొన్ని నిజాల గురించి ఇప్పుడు మనం తప్పకుండా తెలుసుకోండి. కొన్ని విషయాల్లో జాగ్రత్త పడండి. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఎప్పుడు కూడా వీరి కళ్ళల్లో భయం అనేది కనిపించదనమాట. చాలా కోపమే ఎక్కువగా ఉంటుంది వీళ్ళకు క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది కూడాను. కోపం అనేది ఎలాంటి విషయం గురించి అయినా వీళ్ళు చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేం, మేము తప్పకుండా చేయగలము అని చెప్పి ఒక ధీమా అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఏదైనా కానీ సాధించగలము అనేటువంటి పట్టుదల చాలా వరకు కూడా వీరికి ఈగోయిస్ట్గా ఉంటారనమాట. అంటే ఇతరుల నుండి వీరు విమర్శలను అసలు తీసుకోలేరండి. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళంటే వీళ్ళకి అసలు నచ్చదు. వీళ్ళు ఏది చెప్తే అది జరగాలి అనేటువంటి పద్ధతిలో తప్పకుండా వీరి తీరు అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా కానీ సలహా ఇచ్చినా కూడా నచ్చదండి. తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటుందన్నమాట ఎవరికైనా కానీ. ఎందుకంటే ఒక రకంగా వీరు చాలా వరకు కూడా ఈ రాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా గంభీరంగా ఉంటారండి. ఈ వృశ్చిక రాశి వారిని చూసి పలకరించాలంటే ఎదుటి వాళ్ళకి గుండెల్లో గుబేలు అంటుందన్నమాట. వీళ్ళలో మాట్లాడాలంటే అమ్మో అనుకునే వాళ్ళ విధంగా వీళ్ళ ఆహార్యం, వాళ్ళ మాట తీరు కానీ ఉంటుందండి. సో అందువల్ల ఈ రాశి వారికి చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుందన్నమాట. ఎదుటి వాళ్ళు వీళ్ళలో మాట్లాడుకుంటే కొంచెం ఎక్కువగానే భయపడతారని చెప్పుకోవచ్చు అనమాట. చాలా గంభీరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ సున్నితమైనటువంటి మనస్కులండి ఈ వృశ్చిక రాశి వారు. ఎంత పైకి కోపంగా గంభీరంగా కనిపించినా చాలా నెమ్మదస్తులని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా నొప్పించరు. అయితే రేపటి రోజున వీరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుంది. అదేమిటంటే కనుక ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా మారబోతుందండి. ముఖ్యంగా వీరిలో ఉండే కోపం ఉన్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పి జ్యోతిష నిపుణులు సైతం చెప్తున్నారండి. ఇక ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చెలాయించే మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని అయితే ఎప్పుడు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అందరితో కూడా సమానమైనటువంటి దృష్టితో ఉంటారు. పైకి వీళ్ళు చూసేటప్పటికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను వీరి మనసు అనేది ఎలా ఉంటుందంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని. ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్నటువంటి ఉగ్ర అవతారాన్ని బయటకు పెడతారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరితో కూడా అనవసరంగా మాట పడరు. వచ్చిన కోపం వారిలో అంత త్వరగా కూడా తగ్గదనమాట. ఈ కారణంగా వీరితో ఫైట్స్ చేయలేకపోవడం చాలా శ్రేయస్కరం అని చెప్పాలి. ఇకపోతే వాస్తవానికి రాశివారు చాలా ప్రశాంతంగా కూడా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైనా ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతూ ఉంటారనమాట. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఏంటంటే రేపటి రోజున మీరు ప్రయాణాలు చాలా జాగ్రత్తగా అనుకూలంగా చేయొచ్చు, ఉంటాయి కూడా, మంచిగా ఉంటాయి. చాలా సురక్షితంగా చక్కగా ప్రయాణాలు అయితే మీకు బాగుంటాయండి. ఇంకా చెప్పాలంటే మీ కోపాన్ని, ఆందోళనను, అలాగే మానసిక ఒత్తిళ్లను కూడా రేపటి రోజున దూరం చేసుకోవడానికి మీరు వ్యాయామం చేసుకోండి. అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కానీ యోగా చేయడం కానీ, లేదంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోవడం కానీ మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అయిపోతుందని చెప్పుకోవచ్చు. అలసట, నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీనికి మీరు కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తూ కాసేపు మాట్లాడడం, చిన్నపిల్లలు ఉంటే వారితో కాసేపు టైం స్పెండ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది కొంచెం రిలీఫ్ అవుతుందన్నమాట. అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకొని మరీ మిమ్మల్ని ఏదో ఒక ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ, ఏదైనా మిమ్మల్ని కించపరిచే విధంగా, సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారండి. కాబట్టి అలాంటి వారికి అసలు లొంగకండి. వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీ బుర్రకు ఎక్కించుకోకండి. వారికి ఎత్తుకు పై ఎత్తుగా ఉండేలాగా మీరు మీ పై చేయి అనేది మీ విధంగా ఉండాలన్నమాట. అంటే వారు మనల్ని దెబ్బతీయాలని అనుకునే లోపు వాళ్ళని మనం దెబ్బతీసే విధంగా మన ఆలోచనలు కానీ, మన పనితీరు కానీ ఉండాలండి. సమాజంలో కూడా ముఖ్యంగా వీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, మనము జాగ్రత్తగా ఉంటున్నటువంటి కూడా మన చుట్టూ ఉన్న వారితో కొంతమంది మనల్ని మనకు తెలియకుండానే మనల్ని
మట్టి కప్పిస్తూ ఉంటారనమాట. అంటే మట్టి కనిపిస్తూ ఉంటారు. అంటే మనకు మంచిగా మాట్లాడుతూనే మనతో స్నేహపూర్వకంగా ఉంటూనే వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు, వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు, మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తిప్పి తిప్పి వాళ్ళే మీకు పెద్ద తలనొప్పి తెచ్చినట్లు విధంగా మీరు మాట్లాడతారనమాట. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ చుట్టూ కాపు కాసుకొని ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తుల వలన మీరు కొంచెం మీ జీవితంలో అనుకోనటువంటి ఊహించినటువంటి విధంగా మీ జీవితం మలుపు తిరగబోతుందని కూడా చెప్పుకోవచ్చండి. అలాంటి వ్యక్తుల వలన మీరు కొంచెం భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వారిని మీరు ఎంత వీలుంటే అంత దూరం పెట్టేసేయండి. ఇక మీరు శుభవార్తల ఫలితంగా రేపటి రోజున మంచిగా, అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా ఫలితాలు వచ్చేటువంటి ఆ యొక్క ఫలితాలను చూసి ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. బిడ్డల యొక్క భవిష్యత్తు ఇంత చక్కగా ఉందని చెప్పి వారి జీవితానికి సంబంధించినటువంటి వారు రాసినటువంటి ఆ పరీక్షలకు వచ్చినటువంటి ఫలితాలను చూసి చాలా మురిసిపోతారండి. చాలా చక్కగా స్వీట్లు కూడా పంచుకుంటూ ఉంటారనమాట. అలాగే పిల్లలపైన ఎక్కువగా ప్రేమను అలాగే మమకారాన్ని చూపెడతారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ అవకాశాలను కూడా చాలా రేపటి రోజున మంచిగా అనుకూలంగా ఉంటుంది. అలాగే చెప్పాల్సి వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ఎప్పుడు కూడా కుటుంబంతో కాలక్షేపం గడపడం, అలాగే మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా దృఢపరచుకోవడానికి యోగా లాంటివి చేసుకుంటూ ఉండడం అని చెప్పుకున్నాం కదా. తప్పకుండా చేసుకుంటూ ఉండండి. ఒత్తిడంతా కూడా పూర్తిగా నయమైపోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీ ఆలోచనలన్నీ కూడా రేపటి రోజున చాలా స్థిమితంగా ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున అనారోగ్య సమస్యలు మీరు గురి కాకుండా ఉండాలి అంటే కనుక మీరు ఎక్కువగా ఒత్తిళ్లకు లోనవ్వకుండా, మిమ్మల్ని మీరు టెన్షన్కి గురి చేసుకోకుండా ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే కనుక సింపుల్గా ఆలోచనలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. అలాగే మీరు ఏదైనా ఒక విషయాన్ని చెప్పుకోలేనటువంటి, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి సందర్భం రేపటి రోజున మీకు తప్పకుండా ఏర్పడబోతుంది. కాబట్టి అలాగే మీరు కంట్రోల్ చేసుకోలేనంత కోపాన్ని మీ మనసును ఎక్కించుకోకండి. మీ మనసులో అలా చేసినట్లయితే పూర్తిగా కంట్రోల్ తప్పిపోతారు. అందుకే మీతో చాలా జాగ్రత్తగా ఎదుటివారికి ఉండడం మంచిదని తెలిసి కూడా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి సమాజంలో మీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరునైతే తీసుకురావాలని చెప్పి చాలా రకాలుగా కొంతమంది ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండడం మీకు అన్ని విధాలుగా మంచిదని తప్పకుండా చెప్పాల్సిందే. కాబట్టి అన్ని రకాలుగా రేపటి రోజున వారితో జాగ్రత్తగా ఉండడం. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకైతే చాలా అంటే చాలా, అంటే ఏదైనా కానీ మీకు అన్ని విధాలుగా చక్కగా ప్రతికూలతలు అయితే ఎక్కడా కనిపించడం లేదండి. అంటే వారి దగ్గర మాత్రమే మీకు ప్రతికూలతలు కనిపిస్తూ ఉన్నాయి. మిగతాదంతా ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా రోజు అనేది రేపటి రోజున గడపబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున తప్పకుండా, అంటే ఏదైనా సరే కుటుంబ ఫలితాలు కానీ, జాతక ఫలితాలు కానీ, రేపటి రోజున మీరు చేయవలసినటువంటి కొన్ని ఏవైనా కానీ పనులు, చేయకూడనటువంటి పనులు కానీ, అలాగే మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారడానికి మీరు తప్పకుండా శివారాధన చేసుకోండి, నవగ్రహ ఆరాధన చేసుకోండి. రేపు అలాగే దీపావళి కాబట్టి మీరు తప్పకుండా శివుడిని ఆరాధన తప్పకుండా చేసుకోండి. కార్తీక మాసంలో ఇంకా మొదలవబోతుంది కాబట్టి శివారాధన తప్పనిసరిగా మీరు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే శివుడిని ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందన్నమాట. మీ జీవితంలో ఎటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మీరు శివారాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున దీపావళి కాబట్టి రేపటి రోజున మీరు ఏం చేస్తారంటే కనుక సాయంత్రం దీపాలు వెలిగించే టైంలో ఆ దీపం వెలిగిస్తున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 108 సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ దీపాన్ని వెలిగించినట్లయితే కనుక మీ జీవితంలో ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా, ఎటువంటి పీడ ఏది ఉన్నా కూడా, నరదిష్టి ఉన్నా కూడా, మనకి ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే చాలా నరదిష్టి ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉంటే ఓర్వలేనటువంటి జనాలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. అలా వీరు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ జనాల మధ్య మీరు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారిని దూరం పెట్టండి. అసలు అలాంటి వారిని దగ్గరికి రానివ్వకండి. ఒకసారి మనల్ని బాధ పెట్టి హింసించి ఉన్నటువంటి వ్యక్తుల మధ్య మనం అసలు ఉండకూడదనమాట. అలాంటి వ్యక్తులకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. అంటే అన్నీ కూడా మంచిగానే ఉన్నాయన్నమాట.
ఒక వ్యక్తి వల్ల మాత్రం కొంచెం మీరు బాధపడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా దూరంగా ఉంటే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. దీపాలు వెలిగించే సమయంలో రేపు రాత్రి 8 లోపు ఈ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని జపించుకుంటూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.